లేటెస్ట్ మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా మొత్తం తెలంగాణలో ఇప్పటి వరకు ఈరోజు కూడా టెస్ట్ల తర్వాత కొత్తగా 18 మందికి రావడం జరిగింది పాజిటివ్. అవన్నీ కలిపితే 858 కేసులకు ఇప్పటికీ పాజిటివ్ వచ్చింది మన దగ్గర. ఇందులో ఒక 21 మరణాలు సంభవించినవి. నిన్నటివి ఈరోజు కూడా కలుపుకుంటే ఈ అవుట్ ఆఫ్ 858లో 186 మంది మన దగ్గర నుంచి కోలుకొని అన్ని పరీక్షల తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ కావడం జరిగింది. ఇప్పుడు చికిత్సలో మన దగ్గర ఉన్న వాళ్ళు 651 మంది ఉన్నారు. ఇందులో అంత భయంకరమైన పరిస్థితి ఎవరికి కూడా లేదు. అందరూ కోలుకొని మంచిగా మన దగ్గర నుంచి డిశ్చార్జ్ కావాలని చెప్పి మనం కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఇవి ఇచ్చిండ్రమ్మా, ఇవి వచ్చినాయి కదా మనకి డీటెయిల్స్ అండి. ఒక 4 జిల్లాలేమో 0 ఉంది మనకి అవుట్ ఆఫ్ 33. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, సిద్దిపేట. ఇక్కడ కేసెస్ లేవు మనకి. అంటే ఫ్రీ ఆఫ్ కరోనా ప్రాబ్లం ఉన్నాయి అవి. తర్వాత కేసులు ఎన్ని రోజులకు డబుల్ అవుతున్నాయి అనేది ఒక పరిశీలన ఉంటుంది జనరల్గా. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు చేస్తున్నది. దేశంలో 8 రోజులకు ఒకసారి ఉన్న కేసుల సంఖ్య డబుల్ అవుతా ఉంది. బట్ వేరే తెలంగాణలో కొంచెం కంట్రోల్ ఉంది, బెటర్ కంట్రోల్ ఉంది. మోర్ దాన్ 10 days పడుతుంది మనకి డబుల్ కావడానికి పేషెంట్ల సంఖ్య. డెత్ రేటు, జబ్బు సోకిన వాళ్ళలో మరణించే వారి సంఖ్య చూస్తే కంట్రీ స్థాయిలో 3.22% ఉంది. తెలంగాణకు వచ్చేటప్పటికి 2.44% ఉంది. డెత్ రేట్లో కూడా మనం కొంచెం తక్కువనే ఉన్నాం. మిలియన్ కేసులకు ఎంతమందిని పరీక్షిస్తున్నారు 1 మిలియన్ మందిలో అని కంపారిజన్ చేస్తే ఇండియా స్థాయిలోనేమో పర్ మిలియన్ 254 మందిని పరీక్షిస్తూ ఉన్నారు. మన దగ్గర 375 మెంబర్స్ మనం టెస్ట్ చేస్తూ ఉన్నాం. టెస్ట్లో కూడా మనం కంట్రీ యావరేజ్ కంటే చాలా ఎబోవ్ ఉన్నాం. ఈ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటి మధ్య ఇట్లా వచ్చింది. దీని తదనంతరం లాస్ట్ పేజ్లో మీరు చూడొచ్చు మీ దగ్గర వివరాలని. స్టార్టింగ్లో మనకు కొంచెం వైద్య సిబ్బందికి ఇతరత్ర అవసరమయ్యేటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ తక్కువ ఉండేది మన దగ్గర. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి జబ్బులు ఎదుర్కొనేటువంటి అలవాటు ఇంతకుముందు లేదు కాబట్టి, ఇంత ఉత్పాతం లేదు కాబట్టి కొంచెం తక్కువ అలవాటు ఉండేది. దానివల్ల ఈ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేది కాదు. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అదే చెప్పినారు. తర్వాత ఎక్కడికక్కడ రాష్ట్రాలు, కేంద్రం మేల్కొని ప్రయత్నాలు ముమ్మరం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఎక్విప్మెంట్ మనకు వచ్చిన్నది. నేను లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినట్టుగానే ఈ పీపీఈ కిట్స్ కానీ, N95 మాస్క్ కానీ ఇవి మనకు వస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా. వీటిని 10 లక్షల సంఖ్య కూడా తీసుకుపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హెల్త్ మినిస్టర్ గారు ఎవ్రీడే పర్సనల్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. షార్ట్లీ అంటే మనకు అవసరానికి చాలిన దానికంటే కొంచెం ఎక్కువ కూడా ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటట్టు ఈ ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఈ జబ్బును సాధ్యమైనంతలో కంట్రోల్ చేయడానికి వినియోగించబడుతున్న మందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు ప్లెంటీ ఉన్నాయి మన దగ్గర. మీకు నేను ఇచ్చిన లీఫ్లో వివరాలన్నీ ఉన్నాయి. ఏ ట్యాబ్లెట్స్ ఎన్ని ఉన్నాయని కూడా ఉంది. సో ఈ విషయం ఈ విధంగా మనం ముందు పోతూ ఉన్నాం. ల్యాబొరేటరీస్ కానీ, మన టెస్టింగ్ కెపాసిటీ కానీ అన్ని వివరాలు మీకు ఇచ్చిన పేపర్స్లో ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇది మాత్రమే చేస్తూ మిగతా సేవలు నిలిపివేయకుండా మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నేను ఫస్ట్ డేనే వాళ్ళకి చెప్పడం జరిగింది సీరియస్గా, పర్టికులర్లీ ప్రసవానికి సిద్ధంగా ఉన్నటువంటి మహిళలు కష్టమవుతుంది కాబట్టి అన్ని లాక్డౌన్ చేస్తున్నాం కాబట్టి అమ్మఒడి వాహనాలు పెట్టడం, వాళ్ళని సురక్షితంగా హాస్పిటల్ తేవటం, డెలివరీ చేసి మళ్ళీ సురక్షితంగా పంపించడం, ఇట్లాంటివన్నీ కూడా
చాలా పకడ్బందీగా చర్యలు చేయమని చెప్పినాం. మిగతా ఈ తలసేమియా కానీ కిడ్నీ పేషెంట్ల యొక్క వాళ్ళకు అందించాల్సిన డయాలసిస్ సేవలు కానీ ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేయమని చెప్పినాం. ఎంతమందికి చేసింది అనేది మీ దగ్గర ఆ పేపర్లో వివరాలని, కీమోథెరపీ కావచ్చు, క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, కిడ్నీ పేషెంట్లు కావచ్చు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆ విధంగా జరుగుతూ ఉంది. దీని తదనంతరం ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితి కొన్ని దేశాల్లో చెప్పబడుతున్నప్పటికీ మళ్ళీ అక్కడ రిపీట్ కూడా అవుతూ ఉంది. చాలా దేశాలు మానేసుకున్న వాళ్ళు మళ్ళీ లాక్డౌన్ చేసినారు. ఉదాహరణకు సింగపూర్ లాంటి దేశం కూడా ఎత్తేసినారు, మళ్ళీ లాక్డౌన్ చేసినారు పరిస్థితిని బట్టి. అట్లా ఇప్పుడు దాదాపు 42 దేశాలు సంపూర్ణ లాక్డౌన్లో ఉన్నాయి ప్రెజెంట్లీ. అతి ఎక్కువ రోజులు ఉన్నటువంటి దేశాలు జాతీయ స్థాయిలో అంటే చైనా వుహాన్ వాటికి 77 రోజులు, ఐర్లాండ్ 67 డేసు, ఫ్రాన్స్ 55 డేసు, ఆస్ట్రేలియా 54 రోజులు, మలేషియా 46 రోజులు, నెదర్లాండ్స్ 44 రోజులు, లిథువేనియా 43 రోజులు, పెరు 42 రోజులు. ఇట్లా చాలా దేశాలు ఆస్ట్రేలియా ఇట్లా ఉన్నాయి వివరాలన్నీ. మొత్తం మీద 42 దేశాలు చాలా రోజులుగా ఉన్నవి. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో మన దగ్గర కూడా లాక్డౌన్ కొనసాగుతున్నది. దాన్ని మే 3 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ప్రకటించున్నారు ఈ లాక్డౌన్ కొనసాగుతుందని చెప్పి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఒక సవరణ ఏంటంటే రేపటి నుంచి 28 తర్వాత కొన్ని విషయాల్లో సడలింపులు ఇస్తున్నామని చెప్పినారు. మేము ఇప్పుడు క్యాబినెట్ చాలా సుదీర్ఘమైన చర్చ తర్వాత కంప్లీట్గా పరిశీలన చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో ఏ సడలింపు కూడా ఇవ్వదలుచుకోలేదు. నో రిలాక్సేషన్ విల్ బి గివెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇట్స్ ఎ క్లియర్ డెసిషన్. చాలా అన్ని రకాల ముందు వెనక మంచి చెడ్డ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం వీటన్నిటి దృష్ట్యా మన దగ్గర వైరస్ తీరుతెన్నులు వీటి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. హెల్త్ మినిస్టర్ గారికి నాకు వాళ్ళు వైద్య డిపార్ట్మెంట్ అందించినటువంటి సమాచారం ప్రకారం మనకి చాలా వరకు 1 మే మనం అవుట్ ఆఫ్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జాస్ట్ అయిపోతున్న వాళ్ళ డేట్స్ 28 డేస్ ఉండాలనే ప్రోటోకాల్ కూడా కంప్లీట్ చేస్తూ ఎగ్జాస్ట్ అవుతా ఉంది బై 1 మే. ఎవ్రీడే డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు కొద్ది మంది. 1 మే కల్లా పోతుంది. కానీ ఈ లోపల కొన్ని కొత్త కేసులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 450 పైచీలకు టెస్టులు చేస్తే అందులో 18 మాత్రమే పాజిటివ్ వచ్చినాయి. కొన్నిసార్లు ఫ్లక్చువేట్ అవుతుంది, ఎక్కుతా ఉంది, కొద్ది తగ్గుతూ ఉంది, రకరకాలుగా ఉంది. బట్ 1 మే వి ప్రే టు గాడ్ అండ్ డూ ద బెస్ట్ ఎఫర్ట్. దాంతో డౌన్ఫాల్ పోయే ఆస్కారం ఉంటుందని చెప్పి మన వైద్య విభాగం యొక్క అంచనా ఉంది. అట్నే జరగాలని మనమందరం కూడా కోరుకుందాం. అయినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. గతంలోనే మనం గైడ్లైన్స్ ఇచ్చినాం. లాక్డౌన్ తెలంగాణలో అనౌన్స్ చేసిన రోజున గైడ్లైన్స్ ఇచ్చినాం. అవే గైడ్లైన్స్ యథాతథంగా అమలు చేయబడతాయి. సేమ్ ఇంతకుముందు ఉన్నటువంటి సపోజ్ కూరగాయలు, పాలు, కిరాణా షాపులు తెచ్చి ఉంటాయని చెప్పినాం. నైట్ టైం కర్ఫ్యూ ఉంటుందని చెప్పినాం. అవన్నీ యథాతథంగా ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఏవైతే పెట్టిందో అవి యథాతథంగా అమల్లో ఉంటాయి. నిత్యావసర సరుకులు, పసిపిల్లలు తాగే పాలు, కూరగాయలు వగైరా ప్రజలకు ప్రతిరోజు అవసరం ఉండేటి మాత్రకు డెఫినెట్గా అవి అందుబాటులో ఉంటాయి. కొన్ని పనులు కొనసాగుతాయని మనం చెప్పినాం. కొన్ని ఇండస్ట్రీస్, ఎందుకంటే ఇండస్ట్రీ అంటే రైస్ మిల్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు బియ్యం పట్టకపోతే మనకు అన్నానికే రాదు. నూనె మిల్లులు కొన్ని కొనసాగుతాయని చెప్పినాం. మన అవి నిత్యావసర సరుకుల లింకే అది. సో అటువంటి శానిటైజర్లు, తర్వాత మనకు మంది ఇచ్చేటువంటి ఫార్మా కంపెనీలు గతంలోనే మనకు ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి. అవి కొనసాగుతాయని అవన్నీ కూడా
కొనసాగితే ఆ గైడ్లైన్స్లో ఎటువంటి మార్పు లేదు. కానీ కేంద్రం చెప్పినటువంటి సడలింపు, ఇంకా కేంద్రమే రాష్ట్రాలకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ఒక మాట స్పష్టంగా చెప్పినారు. ఏ రాష్ట్రం కానీ దేశంలో, ఏ యూనియన్ టెరిటరీ కానీ మేమిచ్చే మార్గదర్శకాల కంటే ఇంకా స్ట్రిక్టర్ మెజర్స్ అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి తీసుకోదలిస్తే తీసుకోవచ్చును, మాకు అభ్యంతరం లేదని చెప్పినారు. ఈ జీవో ఏదైతే 1897 జీవో ఉందో, ఎపిడెమిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జీవో ఉందో, దాని కింద కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారులే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నాయి. ఆ పవర్ కూడా రాసింది స్పష్టంగా యాక్ట్లో. ఆ యాక్ట్ కిందనే మనం ఇప్పుడు ఈ ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉన్నాం. టుడే క్యాబినెట్ కూడా తీసుకున్నది. మన రాష్ట్రంలో 3 భాగాలుగా ఇది ఉండేది. ఒకటి విదేశీ ప్రయాణికులు, ఆ చాప్టర్ 100% సుఖాంతమైంది. ఇప్పుడు అందులో ఎవరు చనిపోలేదు. ఇనీషియల్లీ 32 ఉండే నంబరు, అది కొంచెం పెరిగి 64 అయిన ఉండే. కంప్లీట్ ప్రోటోకాల్ ప్రకారం 100% వాళ్ళంతా డిశ్చార్జ్ అయిపోయినారు. ఆ సమయంలో మన దగ్గర క్వారంటైన్లో ఉన్న 26,000 మంది కూడా క్షేమంగా అంతా డిశ్చార్జ్ అయిపోయినారు. ఆ తర్వాత వచ్చినటువంటి నిజాముద్దీన్ ద్వారా వచ్చిన ప్రాబ్లమే మన కంటిన్యూ అవుతూ ఉంది. వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ సెకండరీ కాంటాక్టు, వాళ్ళు తిన్న చోట, కూర్చున్న చోట రకరకాలుగా వస్తూ ఉన్నాయి కేసులు. కాబట్టి దాన్ని మనం కంటిన్యూ పరిశోధన చేస్తూ ఉన్నాం. అది ఎక్కడ కట్ అయితే అక్కడ ఆల్మోస్ట్ మనకు సమస్య ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అదర్వైజ్ వేరే ఇంకే రకమైన కేసులన్నీ ఉన్నాయంటే ఒక 13-14 ఫ్రగైల్ కేసెస్ ఉన్నాయి. వాటిని సెర్చ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని తెచ్చి అడ్మిట్ చేసినారు. వాటిని ఆ నంబర్ పెద్దగా లేదు. అటువంటి సూచనలు కూడా మనకి ఎక్కడ పుటమరింపులు లేవు రాష్ట్రంలో. కాబట్టి దీనికి సంబంధించి మనకు బ్రేక్ కనుక దొరికితే చాలా వరకు మన రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంటుంది. ఫర్దర్ కేసెస్ రాకుండా ఉండేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనం అందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం అటువంటి సమయం రావాలని చెప్పి. కానీ ఎందుకైనా మంచిదని మనం ఈ సడలింపులు ఇవ్వటం లేదు. ఒకటి, మే 3 వరకు, అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి ఏప్రిల్ 30 గడువు ఉండనే ఉంది. దాని మీద భారత ప్రభుత్వం విధించినటువంటి గడువు మే 3 వరకు ఉంది. కాబట్టి మే 3 వరకు ఎలా ఉండి తీరుతుంది. నేను చాలా ఇంటెన్సివ్ సర్వే చేయించిన. మన క్యాబినెట్ మీటింగ్ కోసం ఏదైతే పిలిచినామో, డెసిషన్ తీసుకోవాలి కాబట్టి జనంలోకి సర్వేలు పంపించాం. ఆల్మోస్ట్ 94-95% మంది ఖచ్చితంగా ప్రజల అవసరం దృష్ట్యా, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, ప్రజల క్షేమం దృష్ట్యా కఠినంగానే ఉండాలి, లాక్డౌన్ పొడిగించాలి అనే మాట సర్వేలో చాలా స్పష్టంగా వచ్చింది. అభిప్రాయ సేకరణ చేసినాం. దానిలో కూడా చాలా స్పష్టంగా వచ్చింది. కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చ పెట్టినారు. వాళ్ళు ఎలక్ట్రానిక్ సర్వే చేసినారు, టీవీ నుంచి కూడా అడిగినారు, రకరకాలుగా ప్రయత్నాలు చేసినారు. అక్కడ కూడా 92% ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా, ఉదాహరణకు ఎన్టీవీ వాళ్ళు ఒకటి చేసినారు, టీ న్యూస్ వాళ్ళు ఒకటి చేసినారు. నేను అనుకోవటం బహుశా టీవీ 9 వాళ్ళు కూడా చేసినట్టుంది. ఎన్టీవీ చేసిన దానిలో 92% వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వేస్ కలిపి లాక్డౌన్ పొడిగించాలని వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా ఏ తర్వాత నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు కూడా చేసినారు. వాళ్ళది కూడా ఇంచుమించు 1-2% అటు ఇటుగా ఇదే అభిప్రాయం ఇచ్చినారు. ఇతర పత్రికలలో వచ్చినటువంటి న్యూస్ కానీ, ప్రజలు వెలువరించినటువంటి అభిప్రాయాలు కానీ ఇంచుమించుగా ఇదే ఉంది. నేను వ్యక్తిగతంగా కూడా అనేక మందితో మాట్లాడడం జరిగింది. కొంతమందికి అడిగి ఆ జిల్లాలో 4 పేర్లు ఇవ్వమని చెప్పి, ఆ నియోజకవర్గంలో 4 పేర్లు ఇవ్వమని వాళ్ళని అడిగినాను, క్రాస్ సెక్షన్ పీపుల్. నేను భయంగా మాట్లాడిన దానిలో అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. ముక్త కంఠంతో నాకైతే నేను అడిగిన ప్రతి వ్యక్తి, సుమారు నేను ఒక 70-80 మందితో మాట్లాడినాను. 10 పాత జిల్లాలలో, ఒక్కొక్క జిల్లాలో 7-8-10 మందితో కూడా మాట్లాడినాం. ఆల్మోస్ట్ తెల్లారు కొంత మాట్లాడినాం, 100 మంది దాకా మాట్లాడినాం. 100% చెప్పినారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, లాక్డౌన్ ఎత్తివేసినా, సడలింపు చేసినా ఎందువల్ల చేస్తున్నట్టు, వ్యాధి తగ్గిందా, ఎందువల్ల చేస్తున్నట్టు వాళ్ళు క్వశ్చన్ నన్నే అడిగినారు. రెండవది చాలా స్పష్టంగా చెప్పినారు, ఎట్టి పరిస్థితులలో కొనసాగించాల్సిందే, అవసరమైతే మే నెలాఖరు దాకా కూడా కొనసాగించండి, ఇందులో కాంప్రమైజ్ కావద్దు అని కూడా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము ఈ రాష్ట్ర క్యాబినెట్ ఈరోజు మంచి చెడ్డ అని చూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, మే 7th వరకు లాక్డౌన్ పొడిగిస్తా ఉన్నాం. 3rd వరకు ఎట్లాగుంది, దానికి ఒక 4 రోజులు కలిపి
లాక్డౌన్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అప్ టు May 7th. 7th నాడు రిలీజ్ కాదు, 8th నాడు రిలీజ్ అవుతుంది. 7th కూడా లాక్డౌన్లోనే ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు గతంలో ఉన్న నిబంధనలే ఉంటాయి. నైట్ కర్ఫ్యూ అట్లాగే ఉంటుంది. చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే నిమిషానికంటే మళ్ళీ బాగుండదు. ఈ విషయాన్ని పూర్తిగా సమీక్షించడం కోసం May 5th నాడు మళ్ళీ కేబినెట్ సమావేశం అనుకున్నాం. May 5th నాటికి ఏం పరిస్థితులు ఉంటాయి, ప్రపంచంలో ఏం పరిస్థితి ఉంటుంది, దేశంలో ఏం పరిస్థితి ఉంటుంది, మన రాష్ట్రం ఏ పరిస్థితి మనం చేరుకుంటాం, వాటన్నిటిని బట్టి ప్రజలు కూడా ఏ మూడ్లో ఉంటారు, ప్రజల ఆలోచన సరళ ఎట్లా ఉంటుంది, వాటన్నిటిని బట్టి భవిష్యత్తు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పి 5th May నాడు మళ్ళీ మంత్రివర్గ సమావేశం ఉంది. ఆ విధంగా మనం ముందుకు పోవాలని అనుకున్నాం. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.